కళ్యాణి అమ్మా ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నవ్వకు, చెప్పు చెప్పు, పర్లేదు. అత్తయ్య నన్ను పట్టుకుపోయి పాపం పడబోయింది కదా ఆఫీసర్, అది గుర్తొచ్చి నిన్ను చూస్తుంటే కూడా నవ్వు వస్తుంది. ఏ నా మొహంలో ఏమైనా జోకర్ కనిపిస్తున్నాడా? కరెక్ట్గా భలే చెప్పావే. ముక్కుకి టమోటా గుచ్చితే అచ్చం అలానే ఉంటావు. ఆఫీసర్ పిండి తుడుచుకో. ఏమైంది ఆఫీసర్? ఏంటో తుడుచుకోవడం? పోలేదు ఆఫీసర్. తుడుచుకోమంటే మొత్తం పూసుకున్నావు. బూడిద గుమ్మడికాయలా బానే ఉన్నావు. తుడవండి ఆఫీసర్. నాకేం పని? ఎలా? కన్నయ్య ఇప్పుడు ఏడ్చాడంటే నేను వెళ్తాను. భయపడతాడు ఆఫీసర్. కన్నయ్య కోసం ప్లీజ్. ఇట్రా. ఆఫీసర్ ఏమైంది? ఇది థ్యాంక్ యూ. శౌర్య, అమ్మా. మొత్తానికి కళ్యాణి పుణ్యమాని పెద్ద గండమే తప్పించుకున్నావు. కళ్యాణి తన తల్లిని కాపాడుకుంది. ఏదైతే ఏంటత్తయ్య గారు, శౌర్య జైల్లో ఖైదీలకి శిక్ష వేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి వేయడం ఏం బాగోలేదు. ఎక్కడెక్కడవో కొత్త శిక్షలు తెచ్చి మరీ హింసిస్తున్నాడు. మనమేమో శౌర్య బాగుండాలని కోరుకుని చిత్రగుప్తుడి వ్రతం చేశాం. శౌర్య మాత్రం బానే ఉన్నాడు, కానీ మనం మాత్రమే ఇబ్బందులు పడుతున్నాం. లేదు లేదు, ఇబ్బంది పెడుతున్నాడు. పల్లవి, నిజమేగా అమ్మా. 16 రోజుల పండుగలో కూడా ఏమన్నా సంతోషం మిగిలిందా? అత్తయ్య గారు ఎంత బాధపడ్డారు. అంత చేసినా కన్నీళ్లే కదా మిగిల్చాడు. అయిపోయింది కదా పల్లవి. ఎక్కడమ్మా? శౌర్య కొడుక్కి నామకరణం చేసేది ఉంది కదా, ఎవరు చేస్తారు? ఆ సంపదేమో లేదు, వాళ్ళక మనం అంటే పడదు. మనమా వెళ్ళి అడక్క మానలేం కదా. మళ్ళీ గొడవేగా. ఏదో ఒకటి తేల్చుకోకపోతే దీనికి అంతం ఎక్కడుంటుందమ్మా? నిజమే.
ఓపిక్కి ఒక హద్దు ఉంటుంది. ఏ కార్యక్రమాలు చేయకుండా ఆ పసివాడిని అలా వదిలేలేదు. ఎలా ఒప్పుకోడో ఏం గొడవ చేస్తాడో చూస్తాను. ఒప్పుకునే వరకు వదలను. అమ్మా, ఏమనుకోమా? ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటూ ఉంటుంది. మీరు వెళ్ళి అడగడం తప్పంటం లేదు. మీకు ఆ హక్కుంది. శౌర్యకు మనం అంటే కోపం ఉన్నా తన బిడ్డ విషయంలో కాదనలేడు. మీ పెద్దరికాన్ని గౌరవించకుండా ఉండలేడు. కాకపోతే ఎలాగో టైం ఉంది కాబట్టి మంచి రోజు చూసుకుని అడుగుదాం. ఇప్పుడు వెళ్ళారంటే గొడవలే అవుతాయి. అందుకే ఇప్పుడే వద్దంటున్నాను. నిజమే అనుపమా. నా వారసత్వాన్ని నా కొడుకు అందిపుచ్చుకోపోయినా నా కూతురు అయి ప్రతి విషయంలోనూ నువ్వు ఆచరిస్తున్నావు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకమ్మా? నిజాన్ని ఒప్పుకోవటంలో నాకిప్పుడు నామూషి ఉండదు అనుపమా. నిన్నెంత పొగినా తక్కువే. ఎంత ఆలోచించినా అనుపమ ఎలా గెలిచిందో అర్థం కావట్లేదు. మరి ఓడింది అన్యాయమే కదా కన్నయ్య. మీ అమ్మమ్మే గెలిచింది కన్నయ్య. 2 బస్తాల్ని పిండి చేసి చిత్తుగా ఓడించింది. అది కన్నయ్య మా అమ్మంటే. శౌర్య, 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 శౌర్య! ఏంటమ్మా? చూడు, మనం ఓడిపోయామని దెబ్బి పొడుస్తుంది. ఏంటి? ఇది మరీ బాగుంది ఆఫీసర్. కన్నయ్యకి విషయం తెలియదు కదా అని చెప్తున్నాను. అదే తప్పేనా? అవును, మరి నువ్వు చెప్పగానే అర్థమైపోతుంది. శౌర్య, కళ్యాణియే ఏదో చేసిందని నాకు అనుమానం రా. ఏనిందలే అత్తయ్య వద్దనేది. ఊరికే మాట్లాడడం కాదు, ఏం చేశానో చెప్పండి. నువ్వు రాత్రి మాకు బాదం పాలు ఇచ్చినప్పుడు మాకు నిద్ర వచ్చింది. అందులోనే ఏదో కలిపావు. అవునా? ఏయ్, నిజం చెప్పు. మీరు కూడా ఏంటి ఆఫీసర్? నేను తాగే పాలనే కదా మీరు తీసుకుని తాగారు. నేనేదో కలిపేస్తే మీకివ్వకుండా నేనెందుకు తాగుతాను? ఈ లాజిక్ తెలియకుండా పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యారు? ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడటం లేదు. మీకు నిద్ర వచ్చి నిద్రపోయారు అంతే. అబ్బా, పెద్ద తలనొప్పి అయిపోయింది కన్నయ్య. రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు, సొంతగా ఆలోచించరే. ఏ ఆపు, ఓ రెచ్చిపోతున్నావేంటి? నువ్విలాగే సున్నితంగా ఉంటే నవ్వుతూనే ఉంటుంది శౌర్య. తనని ఇబ్బంది పెట్టకు శౌర్య. మీ అమ్మ 10 చెప్తే ఆ 10 అబద్ధాలే ఉంటాయి. సొంతంగా ఆలోచించు. ఆ మాటే కన్నయ్యకి చెప్తున్నాను మావయ్య. మహానటి. నీ అంత నటన రాదులే గాని భార్యాభర్తల మధ్య దూరొద్దని నీకు 100 సార్లు చెప్పాను. దానికి న్యాయం చేయవు కదా? నాకెందుకో నిన్నంతా మీరు కూడా అనుపమకి సాయం చేశారనిపిస్తోంది. హలో, నీకెన్నిసార్లు చెప్పాలి ఈ నెంబర్ కాదని? అనుమానం పక్షి. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవా గాడిదా? ఇంకోసారి చేసి అడుగు చెప్తా, దున్నపోతా. అదే కన్నయ్య జరిగింది. చూసావారా శౌర్య? బాధపడకమ్మా. నాన్నలా తిడితే మాత్రం అయిపోతావా ఏంటి? నువ్వేం పట్టించుకోకు.
థ్యాంక్స్ కళ్యాణి. నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే కళ్యాణి. ఇప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తున్నావు చూడు. నువ్వు నిజంగా మా పాలిట దేవతవి. శ్యామ్, చాలా హ్యాపీగా ఉంది శ్యామ్. ఎందుకు సిద్ధు? అదే మాట శ్యామ్, పోలీసుల్ని నా తెలివితేటలతో మన వైపే రాకుండా విజయవాడ పంపించేశాంగా. ఇంకా మనకి టెన్షన్ ఏముంటుంది? నాకు టెన్షన్ గానే ఉంది సిద్ధు. దేనికి? అది కాదు సిద్ధు, ఇప్పుడు తప్పించుకున్నాం ఓకే, ఇలా ఎన్నాళ్ళు? కొన్నాళ్ళు. నువ్వు హీరోయిన్ అయ్యే వరకు. నువ్వు పబ్లిక్ ఫిగర్ అయిపోయావనుకో, నీ వెంట పడుతున్న ఈ పోలీసులే సెల్యూట్ చేస్తారు, సెక్యూరిటీ ఇస్తారు. ఈ సొసైటీలో పెద్ద మనుషుల్ని ఏమీ అనరు శ్యామ్. వాళ్ళ బతుకుల్లోకి తొంగి చూడరు. సో మన బతుకు మనం హ్యాపీగా బతకొచ్చు. ఆ రోజు వస్తుందంటావా సిద్ధు? ఎవడి కోసం రాదు, తప్పకుండా వస్తుంది. డామ్ ష్యూర్. చెప్తున్నానుగా, ఇంకా పనికిరాని విషయాల గురించి ఆలోచించుకో. హ్యాపీగా పడుకో. ఎంత రిలాక్స్డ్గా ఉంటే ఫేస్లో అంత గ్లో వస్తుంది. కరెక్టే కదా? అందంగా హీరోయిన్లా తయారవడమే నీ పని. మిగతా పనులు నావి. వదిలే, నీ బాధలు నాకు వదిలే. మన లైఫ్లో అవి లేకుండా తీసి పారేస్తా. హాయిగా పడుకో. అలాగే సార్, పంపిస్తా. సరే. ఏంటి మొహం మార్చుకుని కూర్చున్నావు? ఏముంది, ఎంత కష్టపడినా వాల్యూ ఏముంది? ఏంటి నీ సమస్య? సమస్య తీరని సమస్య. మీ అమ్మనేమో ఆకాశానికి ఎత్తేస్తున్నారు, నన్ను మాత్రం పాతాళానికి తొక్కేస్తున్నారు. పొగడ్తలన్నీ ఆవిడికే. ఏ, నేను కూడా పిండి పట్టాను కదా, నన్ను ఒక్క మాటైనా పొగిడారా? నువ్వేదో తిరగలు తిప్పి పిండి చేసినట్టు బిల్డప్ ఇస్తావేంటి పల్లవి? మిక్సీలోనే కదా పట్టావు. ఈ ఐడియా కూడా కళ్యాణిదే. ఇక ఇందులో నిన్ను పొగిడి నెత్తిన పెట్టుకోవాల్సిందేముంది? ఇదేనండి మీతో వచ్చింది. నీకు ఈ బుద్ధి అసలు ఎలా వస్తుంది పల్లవి? అనుపమమ్మ కళ్యాణికి సొంత తల్లి కాకపోయినా, అమ్మ తనను కనకపోయినా, కళ్యాణి అనుపమమ్మని కన్నతల్లిలా భావించి కాపాడుతుంది. అమ్మ తనని కన్న కూతురు అనుకుని రక్షిస్తుంది. మధ్యలో నువ్వేం చేస్తున్నావు? ఇక్కడికొచ్చి మూతి ముడుచుకుంటున్నావు. దానికి నిన్ను అందలం ఎక్కించాలా? ఇంకేం చెప్పాలి మీకు? ఏం చెప్పకు. చెప్పాలంటే ఈ ఇంటి మధ్యలో గోడ కట్టడానికి, ఈ ఇంట్లో జరిగే ప్రతి సమస్యకి కారణం నువ్వు, నీ తమ్ముడు. నేనేం చేశానండి? ఆ సిద్ధుగాడు అన్నీ నాకు తెలియకుండానే చేశాడు. నీకు తెలిసి చేసినా తెలియక చేసినా నీ తమ్ముడే కాబట్టి ఇక్కడ ఉండగలిగాడు. కాబట్టి నీదే తప్పు. ఇదేం బాలేదండి. నేను ఏం మాట్లాడినా మీరు మాత్రం అక్కడికే వెళ్తున్నారు. నువ్వు ఎక్కడికో వెళ్లకుండా ఉంటే నేను వెళ్ళను. తీరని సమస్య అంటూ తీరని సమస్యలా ఇంకోసారి కనపడు, చెప్తాను. ఏమైంది నీకు? ఏమొచ్చేస్తుంది? వదులు. అబ్బా
వచ్చేస్తుంది ఆఫీసర్, వచ్చేస్తుంది. అదిగోండి చూడండి ఆఫీసర్, అదిగోండి చూడండి ఆఫీసర్, వచ్చేస్తుంది ఆఫీసర్. పాము అన్నట్టు ఎగురుతావేంటి? పాము వెంట పడితేనే వచ్చిందేమో, ఇప్పుడు పాము కూడా వచ్చేస్తుందేమో. బాబోయ్, వస్తుంది ఆఫీసర్, చూడండి చూడండి. ఏంటి వస్తుంది ఆఫీసర్, ఏంటి వస్తుంది ఆఫీసర్? అయ్యో ఏం చేయాలి? ఆఫీసర్ ఎగురుతుంది. ఇది పోదేంటి ఆఫీసర్? నేను తరిమేవాడిని, నన్ను కూడా దొరిలించావు. ఏదోటి చేయండి ఆఫీసర్. ఏం చేయను, మొత్తం నువ్వే చేస్తున్నావు. ఆఫీసర్ పోండి ఆఫీసర్. నవ్వకు. ఏం చేయను, కితకితలు పెడుతున్నారు. నేను తీయడానికి చూస్తుంటే నీ కితకితలుగా ఉందా? అమ్మో, ఏదో జరుగుతోంది. అది నా కాల్ ఆఫీసర్. నా కాల్ రావట్లేదు. ఆఫీసర్ త్వరగా తీసేయండి ఆఫీసర్. ఉండు, కంగారు పడితే అయిపోతుందా? ఇదేదో నా కొంప ముంచి పనులు చేసేట్టుంది. తర్వాత శౌర్య నా మాట వినడు, అదుపులో పెట్టుకోవాలి. దమయంతి, ఏం చేస్తున్నావు? అది నీకెన్నిసార్లు చెప్పాలి భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళొద్దని? వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, నీకేంటి? పద. అది కాదు, చాలా సంతోషంగా ఉంది. ఎలా అన్నా బాధ పెట్టాలి, నిన్ను అనుపమని బయటికి గింటేలా చేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. అమ్మయ్యా, కప్ప బయటికి వెళ్ళిపోయింది ఆఫీసర్. సంతోషం. లే, నా నిద్రంతా పాడు చేసావు. మిమ్మల్ని ఎవరు లేవమన్నారు? నా పాటికి నేను గెంతుకునేదాన్ని కదా. నీ పాటికి నువ్వు గెంతకుండా నా మీద కిందకి గెంతావు. అలా చూస్తున్నారేంటి ఆఫీసు?
పడుకో. కర్మ.